ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకున్నారు. అంటే మీకు ఆ రెవెన్యూ థియేటర్ల కంటే కూడా దాంతో పాటు ఇది కూడా మీకు ఎలా అనిపించింది సార్ ఇప్పుడు తీసుకున్న దీన్ని బట్టి? అదే సార్ అన్నట్టు ఇందాక కాంటెంటే సార్. అంటే సినిమా చూసారు, చాలా బాగా నచ్చిందన్నారు. సో, తీసుకున్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ ఈటీవీ విన్. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ సార్. ఇంత మంచిగా అదే చూస్తున్నాం కదా, ఇంత జాగ్రత్తలు తీసుకొని ఇంత పైరసీ లేకుండా ఇదంతా చేస్తున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ గ్రేట్ అసోసియేషన్ సార్. ఫ్యూచర్లో కూడా ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాం సార్. మీరు సక్సెస్‌తో రెమ్యునరేషన్ బాగా పెంచేసారంటున్నారు. నేనా సార్? అంటే ఇంకా పెంచాలి కదా సార్. ఇంకా ఇన్ని రోజులు ఏమి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం, కొంచెం చూద్దాం సార్ ఏదో ఒకటి. కరెక్టే. మరి పాపం అంటే చిన్న బడ్జెట్‌తో వచ్చే సినిమాలు వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉంటారు కదా సార్. అలాంటి వాళ్ళకి మరి మీరు రెమ్యునరేషన్ ఎక్కువ లేదు సార్. అంటే ఆయన ప్రొడ్యూసర్ గారు రూపాయి సంపాదించుకున్న తర్వాత తీసుకుంటాను, కానీ ఆయనకు రాకుండా అయితే తీసుకోను సార్. అంటే షేర్ అట్లా ఇలా తీసుకుంటారా? షేర్ లాగా తీసుకుంటారా? సార్ అది డిపెండ్ సార్. అది షేర్ నేను అనట్లేదు. బట్ ఒక సినిమాకు ఒక బడ్జెట్, ఒక రిటర్న్స్ అవన్నీ ఉంటాయి కదా సార్. ముందు ఆయన ప్రొడ్యూసర్ గారు సేఫ్ అయిన తర్వాతే మనం ఎంత అన్నది ఆలోచిస్తాం సార్. నెక్స్ట్ ఏంటి మరి, పార్ట్ 2 చేస్తారా లేకపోతే దీని ఏరేది చేసి తర్వాత ఇది చేసుకుంటారా? లేదు సార్. అంటే డైరెక్టర్స్ అది కంటెంట్ అంతా రాసి వన్స్ అది ఫైనల్ లాక్ అయిన తర్వాత ఈ లోపు నావి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి సార్. ఒక 2-3 సినిమాలు ఉన్నాయి, అవి మధ్యలో చేస్తున్నాను సార్. కిరణ్ గారు అండి అయితే ఇప్పటి వరకు మూవీ బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లు ఉంటుంది కిరణ్ అబ్బవరం లైఫ్ అనేది. సో ఈ మూవీ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ కంటెంట్ బేస్డే రావాలి, హిట్ కొట్టాలి అంటే ఖచ్చితంగా ఆ హీరో కేర్ తీసుకుంటాడు, ప్లస్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో ఎట్లా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు? ముందే ఒప్పుకున్నారు కదా మూవీస్ 2-3 అన్నారు. సో ఆ స్టోరీ మార్పులు ఏమైనా చేస్తున్నారా, సేమ్ యాస్టీజ్ వస్తాయా? అంటే ఇప్పుడు నా నెక్స్ట్ రిలీజ్ అవబోయే మూవీ అన్నది కాకముందే కమిట్ అయిన మూవీ. అది మేము చాలా జాగ్రత్తలు తీసుకొని చిన్న చిన్న చేంజెస్ ఏం చేయాలి, బెటర్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి అన్నది 100% బెటర్ అవుట్పుట్తో మేము ముందుకు వస్తాం. ఇంకా నుంచి చేయబోయే సినిమాలు కూడా ప్రతి ఒక్కటి ఐఎమ్ టేకింగ్ కేర్ అండి. ఐఎమ్ షూర్ ప్రతి ఒక్క చిన్న ఆస్పెక్ట్ దగ్గర నుంచి ఆ పర్టికులర్ జోనర్కి ఆ ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయాలని చెప్పి చాలా కేర్ తీసుకుంటున్నాను, జాగ్రత్తలు పడుతున్నాను. అయితే కిరణ్ అబ్బవరంకి హిట్ రావాలి అనేది, అంటే ఒక ఇంట్లో వాళ్ళ కొడుకు లేదా వాళ్ళ తమ్ముడో అన్నో ఉంటే ఎలా ఉంటుందో వాళ్ళకి హిట్ రావాలని ఎలా కోరుకుంటారో మీ విషయంలో అలా కోరుకున్నారు. సో అది ఎలా అనిపిస్తుంది? ఈ 4 రోజులు అవుతుంది అప్పుడే. నా అదృష్టం అండి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సినిమా ఇంత పెద్ద హిట్ అయింది, ఇంత కలెక్షన్స్ వస్తున్నాయనే దానికన్నా నన్ను ఓన్ చేసుకున్న విధానం ఉంది కదండి, అది నా అదృష్టం అండి. అది చాలా అతి తొందరలో అతి ఎక్కువగా నాకు అది దక్కిందని నేను కోరుకుంటున్నాను. మీరు అన్నట్టే ఎక్కడికి వెళ్ళి చూసినా వాళ్ళు విష్ చేసేది ఏదో సినిమా ఏదో హిట్ అయిపోయిందమ్మా బాగుందమ్మా అనట్లేదు. చాలా వామ్గా, చాలా వెల్కమింగ్గా మనకి హిట్టుబడింది, చాలా మంచిగా చేసామని ఇంత ఓన్ ఫీలింగ్ అన్నది చాలా రేర్గా వస్తుంది. అది నాకు దక్కినందుకు ఆ విషయానికి చాలా ప్రౌడ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సాయి గారు, సో హాయ్ అండి. అయితే బేసికల్లీ పైరసీ ఆపడం అనేది థియేటర్లోనే అవ్వట్లేదు. అట్లాంటిది మీరు ఓటీటీ ప్లాట్ఫామ్లో చేశారు. బట్ వేరే మీకంటే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా చేయలేకపోయారు కదా. మిమ్మల్ని వాళ్ళు సంప్రదించలేదా? మీరు ఎట్లా చేశారు, ఆ టెక్నాలజీ ఏంటో మాకు చెప్పండి అని. ఇంకెవరు చేయలేదండి. ఇది ఇంకేం కాంక్రీట్ సొల్యూషన్ కాదండి. ఎందుకంటే 36 అవర్స్గా మాత్రమే మేము ఆపగలిగాము. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 3 days 4 days 6 days అయి ఉంటే డెఫినెట్లీ ఇట్ హావ్ బిన్ పాసిబుల్ థింగ్ ఏమో. బట్ మేము అనుకున్నది అదే, అంటే ఎవరో చేస్తారు చేయాలని కాదు. మా సబ్స్క్రైబర్కి 99 రూపీస్ కట్టినందుకు మా ప్రామిస్ మేము నిలబెట్టుకుందాం, ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకకూడదు అనే ఆలోచనతో చేసిందే. విల్ కంటిన్యూ టు డూ దిస్. అయితే ఈటీవీ విన్ అనేది మూవీస్ బయింగ్ విషయంలోకి వస్తే కనుక చాలా ఆచితూచి కంటెంట్తో పాటు కొంచెం